నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డిలో 2014 కంటే ముందు జగన్ కనిపించాడు. 2014 నుంచి 24 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్న జగన్ను చూసాం, అలాగే అధికారాన్ని అనుభవించిన జగన్ చూసాము. కానీ 2014 కంటే ముందు అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత తాను 2014 ఎన్నికలను రాష్ట్ర ఎన్నికలను ఫేస్ చేసే వరకు, అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేసే వరకు ఆయన గారిలో ఒక రకమైన కసి, ఒక రకమైన కోపము, సోనియా గాంధీ తనను జైల్లో పెట్టించిందన్నటువంటి అక్కసు, తన వెంట నడిచిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా, రాజశేఖర రెడ్డి గారి పథకాలతోటి లబ్ధి పొందినటువంటి ప్రజలుగా తన వెనక నడిచినటువంటి క్యాడర్ని కాపాడుకునేటటువంటి కసి 2014కు ముందుండేది. ఆ రకమైన డేర్ స్టెప్ మళ్ళీ వినుకొండ ఇన్సిడెంట్లో జరిగిందనమాట. రషీద్ అనేటటువంటి కార్యకర్తను అత్యంత పాశవికంగా నడ్డి రోడ్డు మీద పట్టపగలు 2 చేతులను నరికి చంపటం అంటే ఎంతలా తెగబడాము అని చెప్పకనే చెప్పినట్టు అనమాట. తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ ఏమవుతుందో మేము చేసేటటువంటి అరాచకాలకు అడ్డు అదుపు ఉండదు అని చెప్పినట్టుగా ఈ ఘటన ఉంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరైతేమి, అక్కడికి వెళ్ళి పరామర్శించినటువంటి తీరైతేమి, అంతటితో ఆగకుండా ఢిల్లీ వేదికగా తేల్చుకోవాలని ఇచ్చినటువంటి పిలుపు అయితేమి, ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా బాబుని నేషనల్ జాతీయ స్థాయిలో కార్నర్ చేయాలని తీసుకున్న స్టెప్ అయితే ఏదైతే ఉందో నిజంగా ఆయనలో పాత ఫైర్ కనిపించింది అనమాట. ఎందుకంటే ఆయన గారు వెళ్ళేటప్పుడు 120 కిలోమీటర్లు ఎక్కడ తాడేపల్లి నుంచి వినుకొండ వరకు, ఈ మధ్యలో దాదాపు 6 నుంచి 7 గంటల పాటు ఆయన దగ్గర ప్రతి దగ్గర కూడా ఆయన గారు వస్తున్నారని జనం ఆగటం, ఆయన గారిని కలవటం, అలాగే బస్సుల్లో నుంచి చేతులు ఊపటం, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అన్ని గంటలు పట్టిందంటే ఆయనలో ప్రజాభిమానం ఎల్లెడలా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ ప్రభుత్వానికి కనీసం ఒక 6 నెలలైనా టైం ఇవ్వాలి, ఎందుకంటే కొత్త ప్రభుత్వం అని చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ శాంతి భద్రతల విషయంలో, ఎందుకంటే మామూలుగా పథకాలు లేదంటే లబ్ధి చేయాల్సినటువంటి అంశాలు, లేకపోతేనే వాళ్ళు ఇచ్చిన హామీలో నెరవేర్చమని అడగటానికి కొంత టైం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు చేస్తుంది ఏంటంటే అరాచకం చేస్తున్నారు, ఒక రకంగా చంపేస్తున్నారు. 1000కి పైన ఘటనలు విధ్వంసాలంటే ఇక దాన్ని ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందనాలో లేదనాలో అర్థం కాని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇంకా టైము ఇస్తే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి చేతగానితనం అవుద్ది, అది ఖచ్చితంగా ఆయన భయపడుతున్నట్టు అవుద్ది, ఇన్సెక్యూరిటీ అవుద్ది. క్యాడర్లో కూడా గందరగోళం ఉన్న టైంలో ఆయన నిజంగా బయటకు వచ్చి జోష్ నింపారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించడమే కాదు, ఢిల్లీ వేదికగా నిలదీస్తామని, అలాగే ఇక నుంచి మేము ఏం చేసినా చూస్తూ ఊరుకోమని, ఇప్పటికీ 36 మంది వైసీపీ కార్యకర్తలు సానుభూతి పరులు చనిపోయారని, ఇంకొక 30-35 మంది వరకు తెలుగుదేశం లేదంటే కూటమి వాళ్ళకి సంబంధించినటువంటి టార్చర్తోటో లేదంటే ప్రత్యక్ష పరోక్ష బెదిరింపులతోటి సూసైడ్ చేసుకొని చచ్చిపోయారని చెప్పటం ఏదైతుందో, 300 మంది పైగా వైసీపీ సపోర్టర్స్ మీద హత్యాయత్నాలు జరిగాయని చెప్పటం, ఒక 20కి పైన మానభంగాలు జరగటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిలో ఒక ఫైర్ లేదంటేనేమో ఆయన ఒక సీరియస్గా, ఆయన ఒక అగ్రెసివ్గా స్పందించాలని కోరుకున్న వాళ్ళకు నిజంగా నిన్న జరిగినటువంటి సంఘటన, ఆయన గారు బయటకు వచ్చి చేసినటువంటి ఏదైతే ఉందో దాన్ని ఓదార్పనండి, లేదంటేనేమో ప్రభుత్వానికి బెదిరింపనండి, ఈ కార్యాచరణ మాత్రం నిజంగా వైసీపీ శ్రేణుల్లో బేష్ అనిపించింది. ఇది కదా కావాల్సిందని వైసీపీ శ్రేణులు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల మామూలుగా చెప్తూ ఉంటారు, రాజశేఖర రెడ్డినో లేదంటే జగన్మోహన్ రెడ్డినో వీళ్ళని ఒక ఫ్యాక్షనిస్టులు, ఫ్యాక్షన్ పరిపాలన, అరాచకులు, రాక్షస మూకలు అని అంటూ ఉంటారు. కానీ ఇది తప్పు. నారా చంద్రబాబు నాయుడుదే అసలు తన అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులు భయపడిపోవాలన్నట్టు, ఇన్సెక్యూరిటీలోనో లేదంటే భయంలోనో జీవించడం కోసం ముందే బెదరబెట్టడం కోసం హత్యలు చేస్తూ ఉంటారు. మల్లెల బాబ్జీ దగ్గర నుంచి కూడా ఆయన పీరియడ్లో జరిగినటువంటి హత్యలు అన్నీ ఇన్ని కావు. వంగవీటి రంగాతోటి మొదలుకొని అనేక మంది అప్పుడు పీపుల్స్ వారు, ఇప్పుడు మావోయిస్టు నాయకులను కూడా ఏమాత్రం వాళ్ళ వల్ల ఎటువంటి ప్రమాదం ఉందో లేదో అని కూడా చూడకుండా రాక్షసంగా వేటాడి
వెంటాడి చంపినటువంటి చరిత్ర, ప్రత్యర్థులను చంపించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆ క్రమంలోనే అదే రాక్షస పాలన మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నట్టుగా మనకి ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రత్యర్థులు అనే వాళ్ళని మాట్లాడకుండా నోరెత్తకుండా చేయాలి అంటే ఖచ్చితంగా ఇలాగే వేటాడాలి, వెంటాడాలి. కొడవళ్ళతోటి నడి రోడ్డు మీద 2 చేతులు నరికి వాళ్లకు తగిన శాస్తి చేస్తే భయపడతారని చెప్పేసి ఆయన బాబు గారు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో వినుకొండలో కరెక్ట్గా వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు అదే చేసి చూపించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిలో ఖచ్చితంగా ఇది బాధ కలిగించింది. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి ఒక తపన ఆయనలో బయలుదేరింది. దాంట్లో భాగంగానే 45 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి చేసినటువంటి గర్జన ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలకు ఒక భరోసానిచ్చిందని చెప్పక తప్పదు. దీని మీద మీ అభిప్రాయం ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తాము. సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.